మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆమె ఎక్కడా ఎమ్మెల్యే కాదు, కనీసం మాజీ ఎమ్మెల్యే కూడా కాదు. అధికార టీడీపీ ఓ నియోజకవర్గానికి ఆమెను ఇన్ఛార్జిగా నియమించింది. ఇక అప్పటి నుంచి చూడాలి, ఆమె గారి దర్పాన్ని నేను ఎమ్మెల్యేకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలోని అధికారులు, పోలీసులు కూడా ఆమెకు జీ హుజూర్ అంటున్నారు. అధికార పదవి ఏదీ లేని ఆమె ఓ కాంట్రాక్టు ఉద్యోగిని తన సెక్రటరీగా నియమించుకుంది. ఆ టీడీపీ ఇన్ఛార్జి వ్యవహారం కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి వ్యవహారం వివాదాస్పదంగా తయారైంది. ఇంతకాలం ఎక్కడో ఉన్న జ్యోతిని తీసుకొచ్చి చంద్రబాబు ఆలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఈమె ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తోంది. ఎక్కడికి వెళ్లినా తన వాహనానికి ముందు వెనుక పోలీస్ జీప్లు, ఇతర అధికారుల వాహనాలు ఫాలో అవుతున్నాయి. అధికారికంగా ఎలాంటి పదవి లేకపోయినా అధికారులతో రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి వారిపై పెత్తనం చేస్తోంది ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి. అధికార పార్టీ ఇన్ఛార్జ్ కావడంతో అధికారులు, పోలీసులు కూడా ఏమీ చేయలేక ఆమె తానా అంటే తందానా అంటున్నారు. ఆమె మాట వినకపోతే బదిలీ చేయిస్తుందేమో అన్న భయంతోనే అధికారులు ఆమెకు జీ హుజూర్ అంటున్నారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఉపాధి హామీ పథకంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కేదార్నాథ్ అనే వ్యక్తిని టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన పర్సనల్ సెక్రటరీగా నియమించుకుంది. అతనితో ఎంటా బయట వెట్టి చాకిరీ చేయించుకుంటోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు టీడీపీ ఇన్ఛార్జి ఇంటికి వెళ్లి ఆమె షెడ్యూల్ను ఫాలో కావాల్సిందే. ఆమెతో పాటు వెంట తిరగాల్సిందే. ప్రభుత్వం తనను ఏ పని కోసం తీసుకుందో అది వదిలేసి టీడీపీ ఇన్ఛార్జి చెప్పు చేతల్లో ఉంటూ ఆమె పనులు చూసుకుంటున్నాడు. అధికారులను, పోలీసులను తన గుప్పెట్లో పెట్టుకుంటూ మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులను తన సొంత సిబ్బందిగా మార్చుకుని వారితో ఊడిగం చేయించుకున్న టీడీపీ ఆలూరు ఇన్ఛార్జి తీరుతో అక్కడి ప్రభుత్వ సిబ్బంది విసిగిపోతున్నారు. అసలు ఏ అధికార పదవి లేకుండా ఇలా అందరిపైన పెత్తనం చేస్తున్న వైకుంఠం జ్యోతి సభ్య సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పార్టీ అగ్రనేతల్ని ప్రశ్నిస్తున్నారు.